రాజమండ్రి రోడ్డు ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ ప్రియాంక ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తోంది. తాగిన మైకంలో అహంకారంతో రెచ్చిపోయిన ఇద్దరు దుర్మార్గులు ప్రియాంకను కార్తో 2-3 సార్లు అత్యంత కిరాతకంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ప్రియాంకను తొలుత స్థానిక ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం ఆ తర్వాత హైదరాబాద్కు తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. హంతకులకు కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు, జూనియర్ డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి నిర్లక్ష్యంగానే ఉంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రిలో ఇద్దరు తాగుబోతులు అదే పనిగా కారుతో డాక్టర్ ప్రియాంక స్కూటీని పలుమార్లు ఢీకొట్టారు. డాక్టర్ ప్రియాంకను బతికించేందుకు హైదరాబాద్లోని కిమ్స్ వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రియాంక చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ప్రియాంకకు ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతోందో పట్టించుకోలేదు. ప్రియాంక చనిపోయిన తర్వాత మాత్రం హైదరాబాద్కు వచ్చారు ఏపీ పోలీసులు. 2 తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుల నుంచి జూనియర్ డాక్టర్ల వరకు అందరూ తీవ్రంగా స్పందించడంతో ప్రియాంక తండ్రికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది ఏపీ సర్కారు. ఏపీ ప్రభుత్వం ప్రియాంక కుటుంబాన్ని సరైన రీతిలో ఆదుకోవాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరుతున్నారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి. ఎంత చేసినా ఆ కడుపు కోత తీర్చలేనిది. వెంకటేశన్న కుటుంబంలో ఆ కుటుంబానికి ఆధార బిందువైనటువంటి ప్రియాంక చనిపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వ పరంగా మాట్లాడుతున్నాం, తొందరలోనే ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇస్తూ ఖచ్చితంగా ఈ చర్యకు పాల్పడిన వ్యక్తుల పట్ల కఠినమైన నిర్ణయం తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకుంటామనే మాట తెలియజేసుకుంటూ, కొన ప్రాణాలతో నా కూతురు కొట్టుమిట్టాడుతున్నా ఆస్పత్రికి తీసుకువెళ్లినా రక్షించుకోలేకపోయాను అంటూ ప్రియాంక తండ్రి వెంకటేష్ పడుతున్న వేదన ఎవరికైనా కంటతడి పెట్టిస్తుంది. తాగిన మైకంలో కారుతో ఢీకొట్టి తన బిడ్డను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గులకు అసలు శిక్ష పడుతుందో లేదోనని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని నిందితులు తప్పించుకోకుండా వారికి ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సార్, ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడితే ఏమాత్రం చట్టాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తే ఇలాంటివి ఇలాగే రిపీట్ అయితే సమాజం ఏమైపోవాలి సార్? నాలాంటి తల్లిదండ్రుల గుండె కోతలు ఇంకా ఎంతమందికి అన్యాయం జరగాలి? ఇంకా ఎంతమంది ఏడవాలి? ఇంకా ఎంతమంది ఇలాగ ఏడవాలి? అది జరగకూడదని చెప్పాను. మీరు ఖచ్చితంగా అన్ని నిందితులు తప్పించుకోకుండా సెక్షన్లు కరెక్ట్గా పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు మాకు చేయండి, న్యాయం చేయండి అని చెప్పాను. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చనిపోయిన ప్రియాంక మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని పూర్వీకుల గ్రామమైన గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్పూర్ గ్రామానికి తరలించారు పోలీసులు. అత్యంత పాశవికంగా వ్యవహరించి యాక్సిడెంట్ చేసి డాక్టర్ ప్రియాంకను చంపివేసిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.